గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా తన ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపి తన సమాధానం మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. అర్ధన కృపలో వస్తున్న లేఖన భాగం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో, అప్పుడు అతడు నేను నిలిచిన చోటుకు వచ్చాను. కాబట్టి గాబ్రియేలు అను దూత దానియేలు నిలిచిన చోటుకు వచ్చింది. కాబట్టి గాబ్రియేలు ప్రధాన దూత, ఎలోహిం సముఖంలో ఉన్న ప్రధాన దూత, వర్తమానం తీసుకెళ్లే దూత. కాబట్టి దానియేలు ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఎలోహిం సన్నిధానంలో నుంచి ఎలోహిం గాబ్రియేలు పంపిస్తూ వచ్చాడు. అంత్య దినములలో జరగబోయే సంగతుల గురించి ఆ గాబ్రియేలు దూత వివరించడానికి కొరకు గాబ్రియేలు దానియేలున్న చోటునకు పంపబడుతూ వచ్చింది సుమా. కాబట్టి దానియేలు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో ఆయన సన్నిధిలో కనిపెడుతూ వచ్చాడో అప్పుడు దూత పంపబడుతూ వచ్చింది. ప్రధాన దూత గాబ్రియేలు అనే ప్రధాన దూత ఆయన సమ్ముఖంకు పంపబడుతూ వచ్చింది. ప్రియులారా, మనము కూడా ఆయన సమ్ముఖంలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మన యొద్దకు కూడా దూతలు పంపబడతాయి. మనల్ని బలపరచడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనకు వర్తమానం పంపించడానికి ఆయన సమ్ముఖంలో ఉన్న దూతలు పంపబడతాయి సుమా. కాబట్టి ఆయన తన దూతలతో మనకు కాపుదలిస్తాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనల్ని కాపుదల చేయడానికి కొరకు మికాయేలు దూత పంపబడుతుంది. మనకు వర్తమానం ఇవ్వడానికి కొరకు గాబ్రియేలు దూత పంపబడుతుంది. మనల్ని స్వస్థపరచడానికి కొరకు మికాయేలు దూత పంపబడుతుంది. కానీ ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత మనకు పరమతను ఇచ్చాడు. దూతలు మన కొరకు పంపబడతారు. దానియేలు కొరకు దూత పంపబడుతూ వచ్చింది, వర్తమానం తెస్తూ వచ్చింది. అంత్య దినాల్లో జరగబోయే అనేకమైన విషయాలు, ఆ మర్మములన్నీ కూడా దానియేలుకు పరమతని తెలియపరుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆ పరమతండ్రి తెలియపరిచిన ఆ వర్తమానము గాబ్రియేలు మోసుకొని వచ్చింది. కాబట్టి మనకు కూడా పరలోకమందున తండ్రి తన చిత్తమును బయలుపరచడానికి, మన విషయాల్లో ఆయన కలిగిన తన ఉద్దేశమును తెలియపరచడానికి కొరకు తన దూతలను పంపుతాడు. కాబట్టి పరమ తండ్రి యొక్క సన్నిధిలో మనము భయము భక్తి కలిగి ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తే దానియేలు వలె దినమునకు కనీసము ముమ్మారు మనం ప్రార్థన చేస్తే మన సముఖంలో కూడా దూతలు రాబడతాయి, ఆ దూతలు వస్తాయి. ఆయన దూతలు పంపుతాడు. కాబట్టి ఆయన వారి తన దూతల యొక్క చేతుల మీద వారిని ఎత్తిపట్టుకుందరు. కాబట్టి దూతలు వచ్చి మనకు పరిచర్య చేస్తాయి సుమా. మనకు ఆ పరిచర్య చేసి మనల్ని బలపరుస్తాయి. ఎంత గొప్ప ధన్యత! ఇటు ధన్యతను మనం పొందుకుందాం. గాబ్రియేలు దూత మన ఎద్దుకు వచ్చినట్లుగా, మికాయేలు దూత మన ఎద్దుకు వచ్చినట్లుగా, రఫాయేలు దూత మన ఎద్దుకు వచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, దానియేలు ఎద్దుకి అయ్యా గాబ్రియేలు దూతను పంపిస్తూ వచ్చినారు నాయన. మేము కూడా దానియేలు వలె అయ్యా దినమునకు ముమ్మారు ప్రార్థించే వారముగా, ఆ ప్రార్థనకు ఫలితముగా మీ దూతల నుంచి మేము సమాచారం పొందుకునేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారైన యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.